సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోలవరం డబుల్ ఇంజిన్ వేగం, చంద్రబాబును అలా చేయడం ధర్మమేనా, రౌడీ షీటర్లకు పరామర్శ, ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదా, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకుల మండిపాటు, కమల్ క్షమాపణలు చెబితే సరిపోయేది, రేషన్ బియ్యం వద్దంటే ఇతర నిత్యావసరాలు, 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ, కార్టిజోన్స్ను ఎక్కువగా ఎందుకు వాడకూడదు? ఈరోజు వార్తలను చూద్దాం. పోలవరం డబుల్ ఇంజిన్ వేగం. జగన్ సర్కార్ విధ్వంస ఛాయల నుంచి పోలవరం ప్రాజెక్టు బయటపడింది. ఏడాది క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు పనులను మళ్లీ గాడిన పెట్టారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్కు పట్టం కట్టడంతో కేంద్ర ప్రభుత్వము చేయూత అందిస్తోంది. అవసరమైన నిధులు ముందే ఇస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు, చెప్పలేం. ఈ ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయి అంటూ నాడు జగన్ సర్కార్లో జలవనరుల మంత్రి బహిరంగంగా ప్రకటించి చేతకానితనాన్ని చాటుకున్న స్థాయి నుంచి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం, ఖరీఫ్ కాలానికి నీళ్లందిస్తామని నమ్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే స్థాయికి ఈ ప్రాజెక్టు చేరుకోవడం ప్రధానం. ఈ ఏడాది కాలంలో పోలవరం ముఖచిత్రం మారిపోయింది. ప్రధాన ద్వార నిర్మాణంలోనే కాదు, ఎడమ కాలువ పనులు పరుగులు పెడుతున్నాయి. జగన్ సర్కార్లో ఈ కాలువ పనులు 1% కూడా చేయలేదు. 5 ఏళ్ల కాలాన్ని పూర్తిగా వృధా చేసింది. అలాంటిది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జూలై నాటికి అనకాపల్లి జిల్లా వరకు ఎడమ కాలువలో గోదావరి వరద జలాలు పారించేలా పనులు చేపట్టారు. టెండర్లు పిలిచారు, గుత్తేదారులకు అప్పచెప్పారు. అధికారులు దగ్గరుండి లక్ష్యం చేరుకునేందుకు చెమటోడుస్తున్నారు. చంద్రబాబును అలా చేయడం ధర్మమేనా? చంద్రబాబుపై 24 కేసులున్నాయి. అలాగని ఆయన్ను నడి రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టడం ధర్మమేనా అని అడుగుతున్నా అని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పోలీసులు 5 కేసులున్నాయని మీరు చేసిన పని న్యాయంగా లేదు. కేసులను తేల్చాల్సింది కోర్టులు. నడి రోడ్డుపై నిలబెట్టి కుటుంబ పరువును తీసే అధికారం మీకు లేదు అని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం రౌడీ షీటర్ రాకేష్ ఇంట్లో అతని కుటుంబ సభ్యులతో పాటు జాన్ విక్టర్, కరీముల్లా కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, పోలీస్ వ్యవస్థ అదుపు తప్పిందనడానికి తెనాలి ఘటనే నిదర్శనమన్నారు. రౌడీ షీటర్లకు పరామర్శ, ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదా? జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకుల మండిపాటు. అకృత్యాలకు, నేరాలకు పాల్పడుతున్న గంజాయి ముఠాపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిని జగన్ పరామర్శించడమంటే ఆ అరాచకాలను ప్రోత్సహించడమేనని పలువురు మంత్రులు, ఎన్డీఏ పార్టీల నాయకులు మండిపడ్డారు. రౌడీలకు, గూండాలకు కులాలు, మతాలు అంటగట్టి రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. వైకాపా పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగితే నోరు మెదపని బాధిత కుటుంబాలను పట్టించుకొని జగన్ నేడు ఎస్సీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దుయ్యబట్టారు. గంజాయి బ్యాచ్పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్ప అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. నేరస్తులను ప్రోత్సహించి జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? దళితులైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీతో అంటకాగడమేంటి? మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను చంపిన పాపం మీది కాదా? జగన్ సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై అత్యాచారం కేసులో నిందితులు ఎవరు? అనంతపురం జిల్లాలో దళిత సీఐ ఆత్మహత్యకు కారకులెవరు? ఈ బాధిత కుటుంబాల్లో ఎవరినైనా పరామర్శించారా జగన్ అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో దళితులపై దాడులు చేసిన వారంతా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలేనని గుర్తు చేశారు. కమల్ క్షమాపణలు చెబితే సరిపోయేది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసి కన్నడిగుల ఆగ్రహానికి గురైన నటుడు కమల్ హాసన్ వారంలోగా సమస్యను పరిష్కరించుకోవాలని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆయన నిర్మించిన థగ్ లైఫ్ సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోకుండా ప్రభుత్వం భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్ విచారణ సందర్భంగా ఏ ప్రాతిపదికన కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారు? క్షమాపణ చెబితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడం కాదనే విషయం తెలియదా? భాష అనేది ప్రజలకు ఉండే సాంస్కృతిక గుర్తింపు. ఒక భాష మాట్లాడే ప్రజలందరినీ కించపరిచేలా వ్యాఖ్యానించే హక్కు
ఎవరికీ లేదు. నీరు, నేల, భాష ఈ 3 పౌరులకు చాలా కీలకం. అసలు భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 75 ఏళ్ల క్రితం రాజగోపాలాచారి ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. మీరు సృష్టించిన వివాదం వల్ల వాణిజ్యపరంగా ఇబ్బంది రాకూడదని రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. క్షమాపణలు చెబితే సమసిపోయే అంశాన్ని ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు? ఆయనేమైనా చరిత్రకారుడా, భాషావేత్తనా అంటూ జస్టిస్ నాగప్రసన్న నిలదీశారు. వివాదాన్ని మీరే తలపై వేసుకుని పరిష్కారం కోరేందుకు వచ్చారా అంటూ చిత్ర నిర్మాణ సంస్థ న్యాయవాదిని జస్టిస్ ప్రశ్నించారు. ఇతర భాషలను కించపరిచే, తక్కువ చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కమల్ హాసన్ బేషరతుగా క్షమాపణలు చెబుతారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. కన్నడను కించపరుస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా కన్నడిగులు ఉపేక్షించరన్నారు. ద్రవిడ భాషలు అన్నీ ఒకదాంతో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయని, అంత మాత్రాన తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆధారరహిత వ్యాఖ్యలు చేసి కమల్ హాసన్ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యం వద్దంటే ఇతర నిత్యావసరాలు. రేషన్ బియ్యం వద్దన్న వారికి ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఈ విధానం అమలుపై పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేయిస్తోంది. బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 1న కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ బియ్యానికి బదులు నగదు పంపిణీ అంశం చర్చకు వచ్చింది. కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రేషన్ బియ్యంపై కిలోకు 46 రూపాయల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకుని కిలో 10 రూపాయల నుంచి 11 రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు అందించే విధానంపై కసరత్తు చేస్తోంది. 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు. అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లకు నెరవేరింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ చూస్తున్నాం. ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది. గెలిచిన జట్లే గెలుస్తాయి. కొత్త జట్లు కప్పు అందుకున్నాయి. కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండడం ఒక అపురూప దృశ్యం. కోట్ల మంది కళ్లప్పగించిన వేళ కష్టమనుకున్న మ్యాచ్ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరడంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. బెంగళూరు గెలుస్తుందని ఖరారైన క్షణాల్లో అతనికి కన్నీళ్లు ఆగలేదు. ఒకవైపు ఫీల్డింగ్ చేస్తూనే అతి కష్టం మీద తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఆపే ప్రయత్నం చేశారు. చివరి బంతి పడగానే మోకాళ్లపై కూర్చుని చేతులతో ముఖాన్ని దాచుకున్నారు. జట్టు సభ్యులు అతన్ని చుట్టుముట్టి అభినందించారు. ఆర్సీబీ ఒకప్పటి సహచరులు గేల్, డివిలియర్స్ను ఆలింగనం చేసుకున్న విరాట్ వారితో మాట్లాడుతూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. కోహ్లీ 35 బంతుల్లో 43, టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. హర్ష్దీప్, జేమీసన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వైశాఖ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. అద్భుత బౌలింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్ కూడా రాణించాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 నాటౌట్, టాప్ స్కోరర్. కార్టిజోన్స్ ఎక్కువగా ఎందుకు వాడకూడదు? డెకడ్రాన్, బెట్నసాల్, వైస్లిన్, ప్రెడ్నిసాలన్ వంటి కార్టిజోన్ బిళ్లలు డాక్టర్ సలహా లేనిదే వాడకూడదు. మామూలు బిళ్లలకి కాస్త నిదానంగా తగ్గినా వాటిని వాడటం మంచిది. రొటీన్గా కార్టిజోన్ బిళ్లలు, ఇంజెక్షన్లు వాడటం మంచిది కాదు. పిల్లల్లో కార్టిజోన్ బిళ్లలు ఎక్కువ వాడితే ఎదుగుదల ఉండదు. కార్టిజోన్ బిళ్లలు వాడటం వల్ల ఒళ్ళు వస్తుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. ముఖం ఉబ్బరంగా మారుతుంది. చర్మంలో మార్పులు వస్తాయి.
గ్లూకోమా వంటి కంటి వ్యాధులు వస్తాయి. కార్టిజోన్స్ వాడుతున్నప్పుడు మానసికంగా కొన్ని మార్పులు కలుగుతాయి. ఎక్కువ కాలం కార్టిజోన్ బిళ్ళలు వాడితే మధుమేహం వంటి వ్యాధులు రావచ్చు, రక్తపోటు రావచ్చు, ఒంటికి నీరు రావచ్చు. కార్టిజోన్స్ వాడేవారిలో కడుపులో పుండు తయారవుతుంది. క్షయ వంటి వ్యాధులు ఉంటే పెరుగుతాయి. పై విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి కనుక డాక్టర్లు అవసరం అనుకుంటే తప్ప దీర్ఘకాలంగా కార్టిజోన్ బిళ్ళలు వాడకూడదు. స్టాటస్ ఆస్మాటెకస్ వంటి పరిస్థితుల్లో తప్ప రొటీన్గా రోజూ వాడకూడదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమరావతిలో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం. హాజరై మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాజధాని గ్రామం అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సింధు సాత్విక్ జోడీ శుభారంభం. ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. అర్జున్పై గుకేష్ గెలుపు. నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ 2వ స్థానానికి ఎగబాకాడు. 7వ రౌండ్లో తెల్లపావులతో ఆడిన అతడు మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసిపై విజయం సాధించాడు. జూలై 5న నీరజ్ క్లాసిక్. భారత స్టార్ జూవెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఎస్సీ క్లాసిక్ అంతర్జాతీయ జూవెలిన్ త్రో ఈవెంట్కు ముహూర్తం కుదిరింది. జూలై 5న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. సెమీస్లో సబలెంకా వర్సెస్ స్వైటెక్. ఫ్రెంచ్ ఓపెన్లో అదిరే సమరానికి రంగం సిద్ధమైంది. టాప్ సీడ్ సబలెంకతో డిఫెండింగ్ ఛాంపియన్ సెమీఫైనల్లో తలబడుతోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.